డిఎల్ మూడీ ఎటువంటి వారినైనా దేవుడు వాడుకొనగలడు అనే దానికి నిదర్శనమే డిఎల్ మూడీ గారి జీవితం. 1837 ఫిబ్రవరి 5న అమెరికాలోని మాసచ్యూసెట్స్ రాష్ట్రంలోని నార్త్ఫీల్డ్ గ్రామంలో ఎడ్విన్ మూడీ మరియు బెట్సీ మూడీలకు డిఎల్ మూడీ గారు జన్మించారు. మూడీ గారు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి చాలా పేదరికంలో పెరిగారు. తాను చిన్ననాటి నుండే కష్టజీవి. మూడీ గారు 8 ఏళ్ల వయసులో ఒక పశువులశాలలో పనిచేశారు. ఆయనకు సరైన విద్యాభ్యాసం కూడా లభించలేదు. మూడీ గారు తన 17 ఏళ్ల వయసులో బోస్టన్లోని ఒక చెప్పుల దుకాణంలో పనిచేస్తున్న సమయంలో ఆయన సండే స్కూల్ టీచర్ అయిన ఎడ్వర్డ్ కింబాల్ ద్వారా క్రీస్తు మూడీ గారిని ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకుని 1855 ఏప్రిల్ 21న క్రీస్తును తన స్వరక్షకునిగా స్వీకరించారు. ఆ గడియ తన జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. మూడీ గారు చెప్పులు కుట్టుకునే పని చేస్తూనే దేవుని పనిలో పాల్గొనేవారు. ఒకరోజు ఒక సండే స్కూల్ టీచర్ టీబీ వ్యాధితో బాధపడుతూ ప్రసంగిస్తుండగానే నోటి నుండి రక్తం కార్చుకున్నారు. అతడు అంత వ్యాధిలో కూడా కృంగిపోక దేవుని కొరకు పనిచేశారు. ఇక తాను తన ఊరికి వెళ్ళిపోతూ, సహోదరా, ఇక సెలవు, మనం తిరిగి పరలోకంలో దేవుని రాజ్యంలో కలుసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత తను ప్రభువులో నిద్రించారని మూడీ గారు విన్నారు. ఇదంతా చూసిన మూడీ గారికి దేవుని కొరకు పనిచేసి ఎంతో నిశ్చయంతో దేవుని రాజ్యంలో కలుస్తాం అనే మాటలు పదే పదే గుర్తుకొచ్చి ఇక నుండి తన జీవితం కూడా యేసుకే అంకితం అని నిశ్చయించుకున్నారు. ఇక మూడీ గారు చేస్తున్న పనిని విడిచిపెట్టి పూర్తిగా దేవుని పనిలోకి వచ్చారు. ఆయన గుండె నశించిపోతున్న ఆత్మల కోసం మండుతూ ఉండేది, ముఖ్యంగా పేదవారి కోసం. అతి సాధారణమైన మాటలు, బలమైన విశ్వాసముతో ఆయన ప్రసంగించేవారు. మూడీ ప్రసంగిస్తున్నప్పుడే ప్రజలు ఏడుస్తూ క్రీస్తును అంగీకరించేవారు. రోజుకు కనీసం ఒక్కరికైనా క్రీస్తుని గురించి చెప్పేవారు. అలుపెరగక దేవుని కొరకు పనిచేసిన మూడీ గారు తన 62వ ఏట అంటే 1899 డిసెంబర్ 26న మహిమలోకి ప్రవేశించారు. తన చివరి మాటలు, ఆహా ఇదే నా విజయం, ఆహా ఇదే నా పట్టాభిషేకం. మూడీ గారు తన జీవితకాలంలో 1 కోటి మందికి పైగా దేవుని ప్రేమను ప్రకటించారు. మూడీ గారికి చదువు రాకపోయినా, తాను కేవలం చెప్పులు కుట్టుకునేవాడైనా దేవుని తన పూర్ణ హృదయంతో సేవించారు. నమ్మకముగా దేవుని కొరకు సేవ చేశారు. మూడీ గారి జీవితం నేటి తరానికి ఆదర్శదాయకం.